1878లో ఇంగ్లాండులో పెన్జాన్స్ అనే పట్టణంలో జన్మించాడు. పెన్జాన్స్ ఆ రోజుల్లో ఒక చిన్న కుగ్రామం మాత్రమే. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. పిల్లలందరూ చేపలు పట్టడం, పక్షులను పట్టుకుని అమ్ముకుంటూ కూలీనాలీ చేసుకుని కాలం గడిపేవారు. డేవీ మాత్రం వారందరికీ విరుద్ధంగా ఉండేవాడు. ఇంటి దగ్గరే కూర్చుని చదువుకుంటూ కవితలు రాసేవాడు. లాఫింగ్ గ్యాస్, మైనర్ సేఫ్టీ ల్యాంప్ కనిపెట్టి దేవి మానవాళికి మహోపకారం చేశాడు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో మానవుడి మూఢనమ్మకాలను పోగొట్టడమే కాకుండా మానవాళికి మహోపకారం చేస్తున్నాయి. శాస్త్రజ్ఞులు అనేక పరీక్షలు, పరిశోధనలు చేసి ఎన్నో పరికరాలు కనిపెట్టి అత్యంత క్లిష్టమైన పనులను సులభతరం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక దేశం నుంచి మరో దేశం వెళ్ళటానికి నెలల తరబడి ప్రయాణం చేయవలసి వచ్చేది. ఈనాడు విమానంలో గంటల్లో వెళ్ళి వస్తున్నాం. అలాగే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నవారితో టెలిఫోన్లో మాట్లాడడం, టెలివిజన్లో ప్రపంచ